మాటలు మా దగ్గర ఉన్నాయి. ఇవి నిజమో అబద్ధమో చెప్పండి. నిజమని మేము అనుకుంటా ఉన్నాం, అబద్ధమైతే అబద్ధం అని చెప్పండి. ఇవన్నీ రికార్డ్స్. ఇవన్నీ మీరు ధర్మేంద్ర ప్రధాన్ని కలిసి మా రాష్ట్రానికి చాలా మేలు చేశారు, మీరు అభివృద్ధికి అని చెప్పేసి ట్వీట్ పెట్టాడు ఒక పెద్ద మనిషి. ఇది 17/12. థ్యాంక్ యూ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ జీ స్పేరింగ్ టైమ్ అండ్ డిస్కసింగ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ. ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రితో పెట్టిన ఒక ట్వీట్ ఇది. అంటే మీరు కార్మికుల్ని మోసం చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటా ఉన్నారు మీ స్వార్థ ప్రయోజనాల కోసమని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. విశాఖపట్నం వెళ్తే అక్కడ అంటారు, అమ్మేవాడెవడు కొనేవాడెవడు ఎవడో సొత్తు అని. 26,000 ఎకరాలు, 22+4 ఎకరాల భూమి ఫాస్కో వాళ్ళకి ఇచ్చేశాం అని చెప్పే మీకు తెలిసిన సత్యాన్ని మీరు ఎందుకు ప్రజలకు చెప్పలేదు ముఖ్యమంత్రి గారు? అసలు ఇందులో ఉన్న స్కామ్ ఇక్కడే అర్థమవుతుంది మాకు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, భారత్ డైనమిక్స్లో కానీ, సంబంధిత ఇంజనీర్స్ ఇండియా వరకు కూడా మీరు ప్రైవేటైజేషన్, ఆఫ్ కోర్స్ నేను ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం. మీరు ప్రైవేటైజ్ చేస్తూ వాటిలో 60%, 70% మీ యొక్క వాటాను ఉంచుకున్నారు. ఎందుకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ని 100% ప్రైవేటైజ్ చేయాలనుకుంటా ఉన్నారు మీరు? దీని వెనుక ఒక కుట్రపూరితమైన స్కామ్ ఉంది కాబట్టే ఎవరు మాట్లాడలేదు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, దీన్ని ఆపాల్సిన బాధ్యత అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీది. దీన్ని ఆపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాష్ట్ర ప్రజల ప్రతినిధులుగా పార్లమెంటులో ఎంపీ గిరి చేస్తున్న ఎంపీలారా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాల్లో మీరు బొమ్మలుగా మారిపోయారు. ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడే దమ్ము మీకు లేదు. పార్లమెంటులో ఉత్తరాలు రాస్తారు. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అయితే మీరు ఉత్తరాలకి బాత్ చేస్తారు. మీరు అట్లాగే ఆంధ్ర బ్యాంకు తన ఉనికినే కోల్పోతా ఉంటే అడ్డుకోలేని అసమర్థులు మీరు. ఈ రాష్ట్రానికి రావాల్సిన పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని తెచ్చిపెట్టలేని అసమర్థులు మీరు, చేతగాని వాళ్ళు మీరు అని అంటే మీకు కోపం వస్తుందేమో. నిజం ఎప్పుడైనా కోపంగానే అనిపిస్తుంది. అట్లాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మివేత కార్యక్రమంలో మీరు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీతో సహనిందితులు. మా వరకు మీరే ప్రధాన బాధ్యులుగా భావించాల్సి వస్తూ ఉంది. విశాఖ వీధుల్లో మీ పోరాటాన్ని మేమేమి పెద్దగా దాని పట్ల మా నెగిటివ్ కామెంట్స్ ఏమీ లేవు. కానీ పార్లమెంట్లో చూస్తాం మిమ్మల్ని. పార్లమెంట్లో మీరు దేభ్యంగా మాట్లాడతారో, ధైర్యంగా నిలబడతారో అర్థమవుతుంది మాకు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని, అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి. మీరు పార్లమెంటు లోపల బయట మీరు పోరాటం కొనసాగించండి. ఈ రాష్ట్ర ప్రజల తరఫున మీ వెనక అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగే పోరాటానికి మేము ఖచ్చితంగా మా సహాయ సహకారాలు అందజేస్తాం, నిజాయితీగా మీరు ముందుకొస్తే. అట్లా కాకుండా కేవలం మాటలతోనే చూస్తాం, చేస్తాం, మాట్లాడతాం, మా వాళ్ళు అడుగుతారులే, దీని వెనకంతా మీ వాళ్ళ చరిత్రే ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి చైర్మన్గా ఉన్న కమిటీ 100% అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత
in principle approval, cabinet gives in principle approval for 100% disinvestment of in RINL. ఇక్కడ ఇంకో దౌర్భాగ్యమైన దుర్మార్గమైన అంశం ఏంటంటే వీళ్ళు ఎంత తొందరపడుతున్నారు ఈ 2 లక్షల కోట్లని ఎత్తివేయడానికి ఇవ్వడానికంటే పాపం జనవరి 1న చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ RINL బిఎస్పి ఓ మాట మాట్లాడతాడు. పీకే రాత్ దే ఎక్స్ప్రెస్డ్ ఆప్టిమిజం ఎక్స్పెక్టెడ్ స్కోర్ నెట్ ప్రాఫిట్ 170 crores ఆఫ్టర్ 29 months. 29 నెలల తర్వాత 170 కోట్ల నెట్ లాభానికి వస్తా ఉంది అని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తాడు ఎండి అండ్ చైర్మన్ ఆఫ్ దట్ విశాఖ స్టీల్ ఇండస్ట్రీ. అడుగుతా ఉన్నాను ఆఖరికి, ఈ నష్టాలే 2015 తర్వాత వచ్చాయి కదా మీ యొక్క కారణం వల్ల. మీరే కదా ఫాస్కో ప్రజలతో విద్యుత్తు నీళ్ళ గురించి మాట్లాడింది. అసలుకి ఎంత అన్యాయంగా మాట్లాడి బహుశా ఈ కాలం ఫోటోలు గిట్లు అంత నమ్మే పరిస్థితి. ఇది కూడా ఒక ట్వీటే. ఇది కొరియన్ స్టీల్ మేకింగ్ కంపెనీ ఫాస్కో came forward to set up in APCU of the same. Jianghu Choi had official greet and meet with CM. What is this? మరి ఏమి తెలియనట్లు అమాయకంగా మొహం పెట్టి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కోపంగా విరుచుకుపడతా ఉన్నారే. నేను మరొక్కసారి స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా, అది ఈ మధ్యకాలంలో ఇంత బలహీనమైన ప్రభుత్వాన్ని కానీ ఇంత బలహీనం అసమర్థత కలిగిన నాయకత్వాన్ని కానీ మేము చూడలేదు, రాష్ట్ర ప్రజలు చూడలేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చొక్కా వంచి ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యమ నిర్మాణం చేస్తుంది. సంబంధమైన భావజాలంతో కలిగిన ఉద్యమాలతో మమేకమవుతుంది. కలిసి వచ్చి అందరితో కలిపి రాష్ట్ర గౌరవ చిహ్నమైన 32 మంది త్యాగదనుల యొక్క ఫలితమైన విశాఖ ఉక్కు ఇండస్ట్రీని కాపాడుకోవడానికి అవసరమైతే మా జాతీయ నాయకత్వాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఎనీ క్వశ్చన్? అరే మీరు ఎప్పుడు మీరు బహుశా నేను ఈ మాట అంటే మీకు కోపం వస్తుంది, ఎందుకంటే సీనియర్ మీరు ఆఖరికి. వి డిడ్ ఇట్, వీఆర్ ద ఓన్లీ వన్ we say protest. No, you go it. I'll send the paper clippings of the Andhra Pradesh to you, my dear brother. Please see it. If you want, check it on 20th paper. You will see that. See, we are regularly doing that. But your prioritization is not that. This is the third program we organized about the petrol diesel price hike. We are continuously involving. At the same time, you should know the process of the elections at the same time. But even though that, అదైనప్పటికీ కూడా మేము దాన్ని ఇప్పుడు 3 ప్రాంతాలు చేసి దాన్ని ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ సమాధానం చెప్తూ అట్లా ఇంకా ఆయన పెట్రోల్ మంచి సమాధానం చెప్తూ ఇది పాత ప్రభుత్వమే అని మాట్లాడాడు. ఈ దుర్మార్గం మీరు రాయాలి, పాత ప్రభుత్వం ఏంటో అని. పాత ప్రభుత్వం 7 ఏళ్ల తర్వాత కూడా ఇంకా పాత ప్రభుత్వం మీద పడే ఈ ప్రభుత్వం ఎందుకు? సో డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సిచ్యువేషన్ ఈజ్ ఇన్ సో మచ్ హైక్స్ అండ్ డౌట్స్ నౌ. Definitely we are the people. Only Congress party is try to address petrol and diesel hike in this state. None other party. సోమవీరాజుని ఎందుకు పట్టించుకుంటావు? పాపం ఆయన ఢిల్లీకి పోయి ఫ్లైట్ టికెట్లు వేసేసుకుని వచ్చాడు, ఎవరిని కలవకుండా. పాపం ఏదో పెద్ద మనిషి. సోమవీరాజు మాట్లాడితే ఏమైనా ఉందా?
మొహం మీద కొట్టేట్లు అమ్మేసినామని చెప్తా ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఈయన ట్వీట్ గీటు బీట్ అంటే ఎట్లా, ఇదిగో ఇక్కడే ఉంది, ఇది అదే తెచ్చాం ఇవన్నీ అవే వ్యాపారాలకు వచ్చిన పేపర్లు ఇవి, మన మామూలు రెగ్యులర్ పేపర్లే కదా, అయిపోయింది. క్యాబినెట్ గివ్స్ ఇన్ ప్రిన్సిపల్ 100% ప్రైవేటైజేషన్ అని చెప్పేస్తుంది. దాని నరేంద్ర మోడీ గారే దానికి అధ్యక్షత. కనుక ఏదో పాపం సర్దిద్దుకునేందుకోసం చెప్పుకునేందుకోసం మాట్లాడుతూ ఉంటారు. మేము పోయినాం మాట్లాడతామని చూస్తే జాలేస్తుంది. ఎస్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ఫైట్. ఎస్టర్డే ఎందుకు ఇంగ్లీష్ వస్తుంది, నిన్న చింతపల్లిలో కూడా మా వాళ్ళు ఒక యాత్ర చేశారు. మేము కూడా అక్కడికి వెళ్తా ఉన్నాం. కంటిన్యూస్లీ వీ వాంట్ ఫాలో అప్ దట్. పార్లమెంట్ కూడా రాబోతూ ఉంది. అక్కడ కూడా మా యాక్షన్ ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. అట్లాగే అక్కడ కార్మిక సంఘాలతో ప్రోగ్రాం జరుగుతూ ఉంది, దాన్ని మద్దతు ప్రకటించడం. కాంగ్రెస్ పార్టీగా కూడా మేము దాన్ని ఆల్రెడీ రేపు ఒంగోలులో రౌండ్ టేబుల్ పెట్టామంటే వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ దట్ టు గో. ఇందులో అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫ్యాక్టరీ, మన్మోహన్ సింగ్ గారి దగ్గర నిలబెట్టిన ఫ్యాక్టరీ. అది పైగా అది తెలుగు వాళ్ళది. అంటే మీ స్టేట్మెంట్ ఇందులో కూడా నేను మాట్లాడుతూ ఉన్నా. మెయిన్ పర్సన్స్ని కాకుండా, అంటే మెయిన్ పర్సన్స్ అసలు పని చేయాలి. ఎందుకంటే మెయిన్ పర్సన్స్ కాకుండా అని ఒక బాధ్యత కలిగిన పాత్రికేయ ప్రపంచం నుంచి ప్రశ్న వచ్చినప్పుడు ఒక స్వతంత్ర విచారణ సంస్థ జరిపించమని నేను డిమాండ్ చేస్తాను. ఇప్పటికైతే మా దగ్గరికి 23 వచ్చాయి మా సర్పంచులు. అట్లాగే ఒక 50 మంది రెండవ ప్లేస్లో పడి ఓడిపోయారు. 40 ఇప్పుడే వచ్చాక మా ఇప్పుడు ఇక్కడ కూర్చొని గుర్తుకుంటే బహుశా వచ్చి ఫోటో తీసుకొని పోయారు. ఒక 3 వార్డు మెంబర్లు గెలిచారు. 46 ఓట్లతో ఓడిపోయిన సర్పంచ్ వచ్చి అది మా అమ్మలు. సో ఆఫ్టర్ వాట్ ఈస్ దట్ రీఆర్గనైజేషన్, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచాలి. ఇక్కడ ఎందుకు అందూరం ఎందుకు, మా ఇబ్రహీంపట్నంలో, మా కైకలూరులో ఇక్కడే మీ దగ్గరే మీ ముందరే, అట్లాగే మన కోరుకొండ ఈ పక్కనే. సో వీఆర్ ద ప్రాసెస్ ఆఫ్ విన్నింగ్. నిజంగానే చాలా రోజుల తర్వాత ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫైట్ ఫర్ దట్. మేము ఇంకా చాలా పని చేయాలి. ఇంకా ఇదేదో కాడగా ఇంకా చాలా పని చేయాలి. మా వాళ్ళ భాష కరోనా ఎలక్షన్స్ అయినాక మొత్తం ఫీల్డ్ మీదే ఉంటాం. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. మాది స్పష్టంగా చెప్పాము. నేనైతే స్పష్టంగా నా నిరసన చెప్పాను. అసలుకి ఎలక్షన్ కమిషన్ గారి ప్రకటన నాకు చాలా తీవ్ర నిరాశకు గురి చేసింది. సంవత్సరం కింద నామినేషన్లు జరిగాయి. ఇప్పుడే ఒక లిస్ట్ వచ్చింది, మీ 2 కార్పొరేట్ అభ్యర్థులు మరణించారు, రీప్లేస్ చేసుకోండి. ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేయాలి వాస్తవానికైతే. నేను ఇప్పటికీ నా డిమాండ్ ఏంటంటే కొత్త నోటిఫికేషన్తో మొదలు పెట్టండి. అనేక మంది కొత్త పిల్లలు ఓట్లకు 3 లక్షల ఓట్లు ఏదో కొత్తగా వచ్చాయని అంటా ఉన్నారు. అనేక మంది ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయిండొచ్చు 1 ఇయర్లో రాజకీయాలు చూసిన తర్వాత. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు గుర్తు మీద జరుగుతాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ని అప్పుడు అడిగేది ఒకటి, ఇప్పుడు అడిగేది ఒకటి, కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లు జరిపించి మీ యొక్క ప్రజాస్వామ్యం పట్ల మీకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోమని స్టేట్ ఎన్నికల కమిషన్ని కోరుతా ఉన్నాను. We are, I think, now in the 38. రెండు ముస్లిం వాళ్ళు. అది అప్పుడు కదా, మీరు చూసిన కాలం ఆ కాలాన్ని. ఈ కాలంలో మాకు అవకాశం అన్నీ వేస్తాం, ఈ రాష్ట్రం మొత్తం వేస్తాం. ఆ పరిస్థితి ఆ మాత్రం క్యాండిడేట్లు పెట్టేంత బలం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. ఢిల్లీ వాళ్ళు వాళ్ళ పార్టీ